మంచిది ప్రియులారా, దేవుని వాక్యాన్ని ఈ రాత్రి కాలమందు ధ్యానిద్దాము. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామముల గురించి ఈ రాత్రి కాలమందు జ్ఞాపకం చేసుకుందాము. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. ఇక్కడ చూస్తే యేసు ప్రభు వారి యొక్క నామములను చూస్తే ఆయన మార్గమై ఉంటున్నాడు, సత్యమునై ఉంటున్నాడు, జీవమునై ఉంటున్నాడు. నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడునూ రానేడు అని సత్యము ఆయన అయి ఉంటున్నాడు. యేసు ప్రభు వారై ఉంటూ ఉన్నారు. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూద్దాం. ఇతరులు వీరివారు శరీరమును బట్టి, క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. నిరంతరము స్తోత్రార్హుడై ఉంటూ ఉన్నాడు, సర్వాధికారి అయి ఉంటూ ఉన్నాడు. యేసు ప్రభు వారికి ఉన్నటువంటి బిరుదుల గురించి, ఆయన నామముల గురించి ఈ రాత్రి కాలమందు ధ్యానం చేస్తూ ఉంటూ ఉన్నాడు. యేసు ప్రభు వారు సర్వాధికారి అయి ఉంటున్నాడు, సర్వ సృష్టికి కారణభూతుడై ఉంటూ ఉన్నాడు. అంతేకాకుండా నిరంతరము స్తోత్రార్హుడై ఉంటున్నాడు, నిరంతరము స్తోత్రార్హుడై ఉంటూ ఉన్నాడు. దేవుని యొక్క ఆలోచన చాలా గొప్పగా యేసు ప్రభు వారి గురించి రాసి ఉంచబడి ఉంటూ ఉన్నది. ఆదికాండం 14వ అధ్యాయము 14వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్త అయ్యును సర్వోన్నతుడనైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అనియు. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ 14వ అధ్యాయంలో మరి 19వ వచనాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ చూస్తే 4 రాజులు 5 రాజుల మీద యుద్ధము చేయడం గురించి రాయబడి ఉన్నది. అలాగనే 12 నుంచి చూస్తే లోతు ఖైదీగా పట్టుబడడం గురించి రాయబడి ఉన్నది. అబ్రహాము అతన్ని ఇడిపించడం గురించి. 19 నుంచి చూస్తే మెల్కీషెదెకు అబ్రహామును దీవించడం గురించి రాయబడి ఉంటూ ఉన్నది. మెల్కీషెదెకు అబ్రహాము గారిని దీవించడం గురించి చూస్తూ ఉన్నాం. ఇక్కడ యేసు ప్రభు వారు సర్వోన్నతుడై ఉంటూ ఉన్నాడనేటటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. 3వ అధ్యాయము ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాము. 3వ అధ్యాయం ఆదికాండం 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. 3వ అధ్యాయము 15వ వచనం ఆదికాండం. ఇక్కడ చూసినప్పుడు సర్పము అవ్వను మోసగించటము. అలాగనే 6వ వచనం నుంచి చూస్తే మానవుని పతనం గురించి రాయబడి ఉన్నది. 9వ వచనం నుంచి చూస్తే దేవుడు మానవుని పిలుచుచున్నాడు. 14 నుంచి చూస్తే సర్పం శపింపబడుట గురించి రాయబడి ఉన్నది. మరి స్త్రీ యొక్క సంతానము సర్పమును నాశనము చేయును అని చెప్పి రాయబడి ఉన్నది. స్త్రీ యొక్క సంతానం
అంటే యేసు ప్రభు వారికి మరి తండ్రి ఆ, లేడు, అంటే ఈ లోక సంబంధమైనటువంటి తండ్రి లేడు కాబట్టి యేసు ప్రభు వారు స్త్రీ సంతానమై ఉంటూ ఉన్నాడు కాబట్టి దాని విషయంలో ఆయన ద్వారానే ఈ లోకంలో విజయాన్ని మనం సొంతం చేసుకోవచ్చు అని చెప్పి మరి విమోచన మనకు లభిస్తుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ స్త్రీ సంతానము అని చెప్పి రాయబడి ఉంటూ ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూద్దాం. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. పాత నిబంధనలో ఉన్నటువంటి పరిస్థితులను కంటికి కన్ను పంటికి పన్ను, అలాగునే ఇశ్రాయేలీలు యూదులు మరి వారికి మాత్రమే ప్రత్యేకమైనటువంటి లేవీలకు మరి ఆయా గోత్రాలకు కేటాయించినటువంటి పద్ధతుల్లో ధర్మశాస్త్ర ప్రకారంగా వారు నడుచుకునేటటువంటి వారు. అన్యులకు ఎటువంటి అవకాశం కానీ స్థానం కానీ లేకుండా ఉండేది. మధ్య ఒక గోడ ఉండేది. ఆ గోడను యేసు ప్రభు వారి ద్వారా ఉభయులను ఏకం చేయడానికి తాను శిలువ మరణం పొందడం ద్వారా ఆ గోడను పడగొట్టి ఇప్పుడు అందరము ఒకటే, నిరీక్షణ ఒక్కటే, విశ్వాసం ఒక్కటే, క్రీస్తు ఒక్కడే, బాప్తిసం ఒక్కటే అనేటటువంటి పదాన్ని, రెండు కాదు ఇప్పుడు ఒక్కటే అనేటటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఎఫెసీలో సమాధానమైన దేవుడై ఉంటూ ఉన్నాడు అనే విషయాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక మరి 6వ అధ్యాయాన్ని చూద్దాం ప్రియులారా. తిమోతి మొదటి అధ్యాయము మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలములయందు ఆ ప్రత్యక్షతను కనపర్చును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. ఆయన రాజులకు రాజు అయి ప్రభువులకు ప్రభువై ఉంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, మరి తిమోతి పత్రికలో సర్వాధిపతిగా యేసు ప్రభు వారు కనిపిస్తూ ఉంటున్నారు. ఆయనకున్నటువంటి నామముల గురించి మరి కొద్దిసేపు మనం ధ్యానం చేస్తూ ఉంటూ ఉన్నాం. శ్రీమంతుడై ఉంటూ ఉన్నాడు, సర్వాధిపతి అయి ఉంటున్నాడు, సర్వకృపానిధి మా పరమ పెన్నిధి. ఆయన సర్వ కృపానిధి అయి ఉంటున్నాడు, సర్వ సంపద అయి ఉంటున్నాడు, సమాధానమై ఉంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన లేకపోతే మన జీవితాలకు పవిత్రత, పరిశుద్ధత, నిష్కలంకమైనటువంటి రక్తం ఒకవేళ యేసు ప్రభువారు చిందించకపోయి ఉంటే మనము నిష్ప్రయోజకులంగా ఉండే అవకాశం ఉండే. మన సమాధానకర్తగా అయినటువంటి యేసు ప్రభువారిని ఈ లోకానికి తండ్రి అయిన దేవుడు పంపించి మన పాపముల నుంచి విడుదల కలిగించినందుకు మనమందరం కూడా ధన్యులము అనేటటువంటిది జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన తిమోతి పత్రికలో గుర్తు చేస్తే సర్వాధిపతిగా ఉంటూ ఉన్నాడు. కీర్తనలు 33:21 చూద్దాం ప్రియులారా. 33వ కీర్తన 21వ చరణాన్ని చూద్దాం. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయనే మనకు సహాయమును మనకు కేడెమునై ఉన్నాడు. ఆయనే మనకు ఏమై ఉంటున్నాడు? సహాయమై ఉంటున్నాడు, కేడెమునై ఉన్నాడు. మరి ఈ 33వ కీర్తనలో మనం చూసినప్పుడు, నీతిమంతులారా ఈ దేవుని ఉపకారమును శక్తి జ్ఞాపకం చేసుకొని ఆయనను కీర్తించవలెను. మన ఆశ్రయము దేవునిలో ఉండాలనేటటువంటి విషయాన్ని ఈ 33వ కీర్తనలో మనకు తెలియపరచబడుతూ ఉన్నది. 33వ కీర్తన మరి 21లో మనం చూసినప్పుడు,
మన ప్రాణం యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయనే మనకు సహాయము, మనకు కేడెమునై ఉన్నాడు. ఆయనే మనకు సహాయము, కేడెమునై ఉంటున్నాడు, సహాయకుడిగా ఉంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, దేవుడు చేసే సహాయాన్ని ఎప్పుడు మనము వదులుకోవద్దు. దేవుడే మనకు సహాయకుడు అనేటటువంటిది యేసు ప్రభు ద్వారా దేవుని మాటల్ని మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం. మరి మార్కు సువార్త, అంతకుముందు ఆదికాండము 14-19 చూసినప్పుడు మరి ఆయన సర్వోన్నతుడై ఉంటూ ఉన్నాడనే విషయాన్ని మనం చూసాం. మరి మార్కు సువార్త 10వ అధ్యాయము 18వ వచనాన్ని చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 18వ వచనాన్ని చూద్దాం. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. ఇక్కడ ప్రపంచవ్యాప్తమైనటువంటి పాపం నుండి విడుదల కలిగించే విషయాన్ని, దేవుడు చేయు మేలుల గురించి ఈ 18వ వచనంలో రాయబడి ఉన్నది. మరి యేసు చిన్నపిల్లలను ఆశీర్వదించుట గురించి ఇక్కడ రాయబడి ఉన్నది. మరి మార్కు సువార్త 10:18లో ఆయన సత్పురుషుడిగా యేసు ప్రభు వారిని సంబోధించడము చాలా సంతోషమైనటువంటి విషయం అని చెప్పి జ్ఞాపకం ఆయన మాత్రమే సత్పురుషుడు అనేటటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. లూకా సువార్త 12వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. నా ప్రాణంతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నదని సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకొనెను. ఏం చెప్పుకుంటుంది ఇది? తినుము, త్రాగుము. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాడు. నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకు సమకూర్చుకున్నవాడు అలాగునే ఉండునని చెప్పెను. మరి ఈ 12వ అధ్యాయంలో ఉన్నటువంటి ముఖ్య విషయాన్ని చూస్తే, వేషధారుల భక్తిని ఖండించుట గురించి 12 వచనాల వరకు ఉన్నది. 13 నుంచి చూస్తే మూర్ఖుడైన ధనవంతుని ఉపమానం గురించి రాయబడి ఉన్నది. 22 నుంచి చూస్తే దిగులు అవసరం లేనిదిగా ఉంటూ ఉన్నది. 35 నుంచి చూస్తే మంచి దాసుని ఉపమానం గురించి రాయబడి ఉన్నది. 49 నుంచి చూస్తే సువార్త ద్వారా విభేదముల గురించి రాయబడి ఉంటూ ఉన్నది. మరి మనకు ఈ 19వ వచనాన్ని మనం చూసినప్పుడు ప్రాణం ఇచ్చినటువంటి దేవునికి లోబడి ఉండమని చెప్పి, అలాగునే సృష్టికర్తను నీవు జ్ఞాపకం చేసుకోమని చెప్పి, ఈ లోకంలో ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని చెప్పి ఆలోచనలో మీరు పడిపోకుండా దేవుని చిత్తాన్ని గ్రహించి మరి తగ్గించుకొని, యేసు ప్రభు వారు ఏ విధంగా అయితే తగ్గించుకున్నారో అలాగునే మనం కూడా తగ్గించుకొని ఉండాలని చెప్పి గుర్తు చేయబడుతూ ఉంటూ ఉన్నది. అంతేకాకుండా యెషయా 55వ అధ్యాయంలో 4వ వచనంలో నమ్మకమైన సాక్షి గురించి రాయబడి ఉన్నది. యెషయా 55
4వ వచనాన్ని. ఇదిగో జనములకు సాక్షిగా అతని నియమించి తిని, జనములకు రాజుగాను అధిపతిగాను అతన్ని నియమించి తిని. రాజుగాను అధిపతిగాను క్రీస్తును నియమించి ఉంటున్నారు. క్రీస్తు సత్యమునకు సాక్షిగా ఈ లోకానికి వచ్చి ఉంటున్నారు. క్రీస్తు ప్రారంభ కారకుడుగా ఉంటూ ఉన్నాడనే విషయాన్ని ఈ యొక్క వచనము మనకు గుర్తు చేయబడుతుంది. క్రీస్తు వాగ్దానములు స్మరించుచు జనులను ప్రవక్తి పిలుచుచుండెను. అదే ప్రకారం వారితో మారు మనసు పొందెను కోరెను, పొందడము కొరకు కోరెను అనేటటువంటిది గుర్తు చేయబడుతూ ఉన్నది. ఇక్కడ నమ్మకమైన సాక్షిగా యేసు ప్రభు వారి గురించి చెప్పడము చూస్తూ ఉన్నాం. ఆయన కన్నా నమ్మకమైనటువంటి వారు ఎవరు లేరు. నీకన్నా నమ్మదగిన దేవుడెవరయ్యా. ఆయన కన్నా నమ్మదగినటువంటి వారు ఎవరు లేరు కాబట్టి ఆయన నమ్మకమైన సాక్షిగా ఈ లోకంలో జీవించి ఉంటూ ఉన్నారు. మరి యెషయా 28వ అధ్యాయము 16వ వచనాన్ని చూస్తే, ప్రభువగు యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది ఆయను, మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవర పడడు. ఇక్కడ ఎఫ్రాయిము అహంకారం గద్దింపబడెను. 16 నుంచి ఒక పునాది రాయి వాగ్దానం చేయబడెను. మరి 17 నుంచి చూస్తే అపహాసకుల క్షేమము నశించెను అనేటటువంటి విషయాన్ని ఈ లేఖనంలో మనకు పొందుపరచబడి ఉంటూ ఉన్నది. మరి స్థిరమైన పునాదిగా యేసు ప్రభు వారి గురించి రాసి ఉంచబడి ఉన్నది. స్థిరమైనటువంటి పునాదిగా ఉంటూ ఉన్నది. ఆయన మన నిమిత్తము స్థిరమైన పునాదిగా ఉంటూ ఉన్నాడు. 42వ అధ్యాయము యెషయా 42వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. 42వ అధ్యాయము. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడకు నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మ ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనపరచును. ఇక్కడ తగ్గింపు స్థిరత్వము గల క్రీస్తును జనుల ఎదుట తెలియజేసెను. ఈ విషయాన్ని మనకు గుర్తు చేయబడుతుంది. స్థిరమైన పునాదిగా యెషయా 28లో చూస్తూ ఉన్నాము. దేవుని సేవకుడిగా మరి 42వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. 53వ వచనాన్ని చూద్దాం. యెషయా 53:11. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషిగా చేయును. క్రీస్తు జ్ఞానం గురించి, క్రీస్తు నీతిని గురించి, క్రీస్తు రక్షణ క్రీస్తు ద్వారా మాత్రమే ఉంది అనేటటువంటి విషయాన్ని ఈ 11వ వచనాన్ని మనకు గుర్తు చేయబడుతూ ఉంటూ ఉన్నది. మత్తయి సువార్త 12వ అధ్యాయము 18వ వచనాన్ని చూద్దాం. 12-18. ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణము నా కిష్టుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మ నుంచెదను. ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయును. మరి యేసు ప్రభు వారి గురించి, ఆయన నామముల గురించి మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. ఈ యొక్క
మత్తయి సువార్త 12:18లో మనము చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ 12వ అధ్యాయం ముఖ్యమైన విషయాన్ని చూస్తే పరిసయ్యులు విశ్రాంతి దినాన్ని ఆచరించుటకును గురించి యేసు నిందించుట. 9 నుంచి చూస్తే యేసు ఊచ చెయ్యగల వాడికి స్వస్థపరచుట గురించి ఈ 12వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. మరి నీతిమంతుడైనటువంటి సేవకునిగా యెషయాలో చూపబడి ఉన్నది. మరి ఆయన చిత్తము మనము ఈ లోకంలో జరిగించే వారిగా మనం ఉంటూ ఉన్నాం. అంతేకాకుండా మరి జకరయాకు వెళ్దాం ప్రియులారా. జకరయ 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. 3:8 ప్రధాన యాజకుడు అయిన యెహోషువ నీ ఎదుట కూర్చుండు, నీ సహకారులు సూచనలుగా ఉన్నారు. నీవును వారును నా మాట ఆలకింపవలెను. ఏదనగా చిగురు అను నా సేవకుణ్ణి నేను రప్పింపబోచున్నాను. ఏమని చెప్పబడుతుంది? చిగురు. క్రీస్తు ఒక చిగురుగా ఉంటూ ఉన్నాడు. క్రీస్తుకు చిగురునుగా గుర్తించబడి ఉంటూ ఉన్నది. మరి అపోస్తల యెషయా 49వ అధ్యాయము 6-7 వచనాలను మనం చూద్దాం. యెషయా 49 6-7 వచనాలను మనం చూద్దాం. 6-7 నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించునట్లును ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించునట్లును నా సేవకుడవై ఉండుట ఎంతో స్వల్ప విషయము. బూదిగంతముల వరకు నేను కలగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. ఇక్కడ యేసు ప్రభువారు వెలుగై ఉన్నట్టుగా మనకు చూస్తూ ఉన్నాయి. అంతేకాకుండా దేవుని యొక్క రాకడలో ప్రభువారిని మరి పంపిస్తూ ఉంటాడు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుని ఒక వాక్యాన్ని మనము చూస్తున్నాం. అంశం ఏం చూస్తున్నామంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామముల గురించి మనం చూస్తూ ఉన్నాం. అపోస్తల కార్యములు చూసుకొని వాక్య భాగాన్ని మనం ముగిద్దాం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 30వ వచనాన్ని చూస్తే రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించున్నట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యములను ధైర్యంగా బోధించిరి. ఎప్పుడైతే దేవుని వాక్యము మనకు బోధ కలుగుతూ ఉందో, ఆత్మీయ స్థితిలో మనం బలపడుతూ ఉంటామో, అప్పుడు తప్పకుండా దేవుడు సంతోషపడతాడు. యేసుక్రీస్తు నామంలో
మనము చూసినటువంటి విషయాన్ని చూస్తే అపోస్తల కార్యం 30 అధ్యాయం అపోస్తల కార్యం 4 అధ్యాయం 30 వచనాన్ని చూసినప్పుడు మరి రోగులను స్వస్థపరచుటకు ఇక్కడ చూస్తే ముందుగా చెప్పుట, దేవుని దృష్టి, ధైర్యం పరిశుద్ధమైనది, అంతేకాకుండా వచనము ప్రసంగించబడవలెను, అద్భుతములు, సాక్షులుగా దేవుని హస్తం, స్వస్థపరచు వరములు, ఈ విధమైనటువంటి అనేక విషయాలు ఇందులో పొందపరచబడి ఉంటూ ఉన్నాయి. ఈ 4వ అధ్యాయంలో చూస్తే పేతురు, యోహానుల చెరలో బంధింపబడుచున్నారు. వారి ధైర్యము, యూదా అధిపతులు వారిని భయపెట్టుచున్నారు. చిన్ని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ దయగలన తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు నాయన. ఈ రాత్రి కాలమందు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామముల గురించి నాయన వాక్య భాగంలోకి వెళ్ళి ఎక్కువగా వివరించకుండా తక్కువలోనైనా వాటిని పూర్తి చేయడానికి మీరు కృప చూపించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. వాక్యాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ దీవించి ఆశీర్వదించి నాయన మీ చిత్త ప్రకారంగా వారిని నెమ్మదితో నింపుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికి ప్రభు నామమున వందనాలు.